కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది కోర్టు. గత 2 రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో కవిత తరపున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షల కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక కవిత ఆరోగ్య పరిస్థితి మీద అడ్వకేట్స్ గానీ బీఆర్ఎస్ చాలా ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత జ్యుడిషియల్ కస్టడీని రోజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 22 వరకు పొడిగించింది. దాంతో పాటు ఎయిమ్స్ హాస్పిటల్ కు ప్రత్యేకంగా ఆదేశించింది. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు మెడికల్ చెకప్ చేయాలి, అలాగే నివేదిక అందించాలి అని చెప్పి కోరారు. ఎందుకంటే తిహార్ జైల్లో గత 103 నెలలకు పైగానే ఆమె ఉన్నారు. మరి అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ అన్ని అనుకూలించకపోవడం వల్ల 2 రోజుల క్రితమే ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయారు జైల్లో. వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ తీసుకెళ్లి ఆమె చికిత్స అందించి మళ్ళీ వెంటనే అంబులెన్స్ లో ఆమె తీసుకొచ్చి జైలుకి తరలించడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వెంటనే ఆమెకి వైద్య చికిత్సలు చేయించాలని చెప్పేసి కూడా అడ్వకేట్స్ కోరిన నేపథ్యంలో రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఆమెకు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించారు. ఆమెకు మెడికల్ చెకప్స్ చేసి ఆ నివేదికలు తమకు సమర్పించాలి అని చెప్పేసి కోరుతున్నారు. మెడికల్ చెకప్స్ చేసి ఆ మెడికల్ చెకప్స్ వచ్చే విధానం బట్టి ఆమెకు మధ్యంతర బెయిల్ ను కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ మీద ఆమె విడుదల చేస్తే చేయడానికి ఇది ఒక కారణంగా కూడా అనుకోవచ్చు. ఈ గతంలో కూడా చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ఆయన అనారోగ్య కారణాల రీత్యా. అయితే సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, ఇస్తే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమెకు ఇంటికి పంపించాలా, మళ్ళీ ఆమె కేసులు సహకరిస్తారు, ఎలాంటి విచారణకైనా సహకరిస్తారని చెప్పేసి కూడా అడ్వకేట్స్ చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఆమెకి మధ్యంతర బెయిల్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.